ఓ అమ్మాయికి ధూమపానం, మద్యం తాగే మగవాడన్నా, ముఖ్యంగా వేరొక మహిళతో బంధాన్ని కోరే అలవాటున్నా అలాంటి మగవాడంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆస్తి అంతస్తులు కాదు, గుణం ముఖ్యం అనేవారు. కానీ ఆస్తి అంతస్తులతో పాటు గుణం కూడా మంచిదవ్వాలి. ఇప్పుడున్న కాలానికి సంపాదన కూడా అవసరమే కదా. పెళ్లి చేసుకునే వ్యక్తి మీద నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం ఉంటేనే బంధంలో ముందుకు వెళ్ళాలి, లేదంటే జీవితం ఆగిపోతుంది. నమ్మకం లేని బంధం ఎక్కువ రోజులు నిలవదు. వివాహానికి ముందు మీ భాగస్వామి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారో లేదో తెలుసుకోవడం అవసరం. అందం కోసం మాత్రమే పెళ్లి చేసుకోకండి. తెలివైన, అందమైన, ప్రతిభావంతులైన వ్యక్తి జీవిత భాగస్వామిగా కలిగి ఉండటం చాలా సంతోషకరమైంది. మీ జీవిత భాగస్వామి నుండి చేదు మాటలు మీ దాంపత్యంలో చీలికలను తెస్తాయి. మీరు పెళ్లికి ముందు మీ భాగస్వామి జీవన శైలిని తెలుసుకోవాలి. అప్పుడే అందంగా ఉంటుంది. సహనం, పట్టుదల ఉన్నవారు కుటుంబాన్ని అన్ని క్లిష్ట పరిస్థితుల నుండి రక్షిస్తారు. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. మనసున్న వారిని పెళ్లి చేసుకోండి. వివాహానికి ముందు భాగస్వామి యొక్క ఆర్థిక, సామాజిక, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోండి. వివాహం ఎల్లప్పుడూ సమానుల మధ్య ఉండాలి. చెడు అలవాట్లు ఉంటే మీ జీవితం నాశనం అవుతుంది. మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అలవాట్లను ఖచ్చితంగా ముందుగానే తెలుసుకోవాలి. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, ఒకరిపై పెత్తనం చలాయించడం మానుకో. మన తప్పులు ఎత్తి చూపే వాళ్ళు కూడా మనకు చాలా అవసరం. మన అభివృద్ధికి నిజంగా తోడ్పడేది ఇలాంటి వాళ్ళే. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. సంపాదన మనిషికి ముఖ్యం, ప్రశాంతత మనస్సుకు ముఖ్యం. సంపాదన, ప్రశాంతత రెండూ ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. పేరు, ప్రఖ్యాతులు అంతరిస్తాయి. సత్యం ఒకటే శాశ్వతంగా నిలుస్తుంది. చేతి నిండా డబ్బులు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషి ఎందరికైనా, ఎవరికైనా ఆదర్శంగా నిలవగలడు. అందరికీ స్నేహితులు ఉంటారు, కానీ కొందరికి దేవుళ్ళ లాంటి స్నేహితులు ఉంటారు. అలాంటి వారు దొరకడం అదృష్టం, దొరక్కపోవడం దురదృష్టం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత దూరం ఉంటామో అంత గౌరవము. నిద్రపోవాలంటే ప్రతి ఉదయం దృఢ నిశ్చయంతో నిద్ర లేవాలి. మిత్రమా, ప్రేమంటే మనం ఒకరికి ఇవ్వగలిగేది. అందులో నువ్వు ఎంత నిస్వార్థంగా ఇవ్వగలిగితే ప్రేమ విలువ అంత సులభంగా రెట్టింపు అవుతుంది. ప్రశ్నించడం ఎప్పుడూ మంచిదే, కానీ నీ ప్రశ్నలో బలం ఉండాలి. ప్రశ్న వింటే ఎదుటివారికి సమాధానం ఇవ్వాలనే ఆసక్తి కలగాలి. నీకు నువ్వు మౌనంగా ఒక క్షణం గడిపినా చాలు, నీలోని శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. నీ తలరాతలు ఎన్ని కష్టాలు ఉన్నా నీ ఆలోచనలలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకెప్పుడు భారం కాదు. కోపంతో సాధించేదేమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరినైనా శత్రువు లాంటిది. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని దూరం చేస్తుంది. దేవుడు తలరాతను ఎవరికి చెడుగా రాయడు. కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే జీవితంలో మనం ఏమి చేస్తున్నాం, ఏమి చెయ్యాలి అనే సమాధానం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, కానీ అంతః ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైనటువంటి పని. జీవితం అంటే ఎప్పుడూ తెరిచి ఉంచిన పుస్తకంలా కాకపోయినా చెదలు పట్టిన పుస్తకంలా ఎప్పుడూ ఉంచకూడదు. ఏ గమ్యం లేని వాడికంటే ఏదో ఒక గమ్యం ఉన్నవాడే గొప్పవాడు. బాధే బలవంతుణ్ణి చేస్తుంది, వైఫల్యమే వివేకాన్ని నేర్పుతుంది. దృఢమైన మనస్సు కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతి రేఖను చూడగలరు. అనుభవానికి మించిన గురువు లేడు, ఆత్మను మించిన దైవం లేదు.
కొన్ని అలవాట్లు మనకే తెలియకుండా మనలో నిత్యం ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది కోపం. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదని పడాయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేదని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్వాలేదంటూ ముందుకు వెళ్ళాలి, అంతే. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడో లేనోడో అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. మంచి మనసున్న తండ్రికి అమ్మాయి కంటే విలువైన ఆస్తి లోకంలో మరేదీ లేదు. జీవితాన్ని 100 రకాలుగా ఆలోచించి 1000 రకాలుగా జీవించేవాడు నిజంగా జీవితం అంటే అర్థం తెలిసినవాడు మాత్రమే. డబ్బును కూడబెట్టేవాడు మంచి ధనకుడు కావచ్చేమో కానీ ఎవరు తన లోపల ఉన్న ప్రేమను అందరి కోసం ఖర్చు చేస్తారే వారే గొప్ప హీరో అవుతారు. మనిషి తనలో ఉన్న చెడును గుర్తించకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా పాపమే అవుతుంది కదా. మనకు ఇష్టమైన వారిని తలుచుకున్నప్పుడు ముఖంలో సంతోషం, పెదవులపై చిరు నవ్వు రావాలి. అంతేకాని మనసులో బాధ, కళ్ళల్లో నీరు రాకూడదు. ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు, భయం ఉన్నప్పుడు ఆశ పడకూడదు. తప్పు చేసి పశ్చాత్తాపం పడడం కంటే తప్పు చేయకుండా జాగ్రత్త పడడం మనిషి నిజమైన కర్తవ్యం. జీవితంలో చిటికెలో అన్నీ ఎవరికీ కుదరవు. కొందరికి కొంతకాలం పట్టవచ్చు, మరికొందరికి ఇంకొంతకాలం పట్టవచ్చు, ఇంకొందరికి జీవితాంతం ప్రయత్నించినా కూడా కుదరకపోవచ్చు. అయినా సహనం ఉంటేనే ఈ లోకంలో ఉంటావు. సహనం లేకపోతే సమాధిగా మిగిలిపోతావు. మిత్రమా, గుర్తుపెట్టుకొని మసులుకో. ఎప్పుడు నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి, కానీ అబద్ధం చెప్పాలంటే ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకంటే నిజాన్ని నమ్మించడం కన్నా అబద్ధాన్ని నమ్మించడం చాలా కష్టం. జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నా భయం ఉండదు, కానీ ఒక మంచి మిత్రుడు లేకపోతే జీవితం భయంగా ఉంటుంది. ఏ కష్టం తెలియని మనిషి ఉండడు. ఎందుకంటే కష్టం తెలిసినప్పుడే మనిషి స్వభావం, మనస్సు స్వభావం తెలుస్తుంది. జీవితం అంటే ఎప్పుడూ తెరిచి ఉంచిన పుస్తకములా ఉండకపోయినా చెదలు పట్టిన పుస్తకములా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఒకరికి వంగి నమస్కారం పెట్టే ముందు వారు ధనంలో గొప్పవారా లేకుంటే గుణంలో గొప్పవారా ఆలోచించి అప్పుడే నమస్కారం పెట్టాలి. అప్పుడే నమస్కారానికి ఒక సంస్కారం ఉంటుంది. దేవుడు అందరికీ అన్నీ ఇస్తాడు, కానీ దాన్ని సరిగ్గా అందుకోవడంలోనే చాలామంది విఫలమై తిరిగి దేవుడినే నిందిస్తారు. జీవితంలో మనం ఏది కోరుకుంటే అది జరగడానికి మనం దేవుళ్ళు కాదు, మనుషులం. అందుకే ఏది జరిగినా జరగకపోయినా మనం జరుగుతూ ఉండాలి. బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వమే కదా. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అనవసరమే కదా. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు. ఇంకా డబ్బు ఇస్తే మనోడే అంటారు, ఇవ్వలేదంటే వీడు పగోడు అంటారు. ఇదే ఇప్పటి నైజం. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్ధకం ఉంటే ఏదైనా కూడా అసాధ్యమే. గర్వం ఇవ్వని పలకరింపు, మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం నిరుపయోగమే. ఒక మనిషి మరో మనిషిని గౌరవిస్తే అది ప్రేమ. అదే ఒక మనిషి మరో మనిషిని చులకనగా చూస్తే అది అహంకారం అంటారు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. మోజు తీరగానే మూల వేసేది కాదు, 3 ముళ్ళ బంధం. అంటే ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే ఈ 3 ముళ్ళ బంధం. చూపుడు వేలున్నది ఎదుటివారి లోపల చూపడానికి కాదు, వారి కన్నీరు తుడపటానికి. ఇక్కడ భుజం తట్టి ఓదార్చే వాళ్ళకంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువ. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక్క మనస్సు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. జీవితం ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు.
చెడ్డవాడు అరాచకాల కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదం. పరిగిద్దాం అన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుంటుండే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతేమో. నీ బలహీనతను పరిశీలించుకో ఒక్కసారి. రోజులు ఎలా గడపాలని చూడకు, రోజుని ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచించు. కోపంగా తిట్టే వాళ్ళని నమ్మవచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతు కోస్తారు, గుర్తుపెట్టుకో. మనల్ని విసుక్కునేవారు వారందరూ మనవారే, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్లు వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి. మనస్సులో ఉన్నది పైకి చెప్పే ధైర్యం లేనివాడు, పైకి చెప్పిన దాన్ని సమర్థించుకునే నైపుణ్యం లేనివాడు, చెప్పినా దానికి కట్టుబడి ఉండే ధైర్యమూ లేనివాడు, ఒక్క మాటలో చెప్పాలంటే భయస్థుడు, పిరికివాడు, చేతగానివాడు. నువ్వు నీ గురించి గొప్పగా ఊహించుకో, తప్పు లేదు. కానీ మిగతా వాళ్ళందరూ నీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకు, బోర్ల పడతావు, జాగ్రత్త. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. చేయవలసింది సమయానికి చెయ్యకపోతే చేయకూడనిది చేయవలసి వస్తుంది. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకుని ఎవరిని దూరం చేసుకోకు. సత్యమని మంచిదని వ్యక్తం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్టే అందరూ ఉండాలి అనుకోవడం మూర్ఖత్వమే కదా మిత్రమా. గుర్తుపెట్టుకో, తగ్గి బ్రతకడానికి, తలదించుకుని బ్రతకడానికి చాలా తేడా ఉంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. మంచి మనసుకు ఎప్పటికైనా మంచే జరుగుతుంది, అది ఏ రూపంలో అయినా సరే. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. జీవితంలో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు, అలా కనిపిస్తాడు అంతే. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తిని మించిన కష్టం కూడా ఉంటుంది. సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరసగా ఉత్పన్నమవుతాయి, వాటి ఫలితం నాశనమే. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది, లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకండి. చచ్చాక వినపడిన డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏమిటి, బ్రతికుండగా వినియోగించని డబ్బు ఎంత గొప్పగా ఉంటే ఏమి లాభం. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు, అలాగే దాన్ని కొనగలిగిన వ్యక్తి దాన్ని మోయలేడు. నువ్వు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. నువ్వు ఒకరికి బలం అవ్వటానికే ఎప్పుడు ప్రయత్నించు. కొన్ని చోట్ల తగ్గు, ప్రాధాన్యత పెరుగుతుంది, అన్ని చోట్ల తగ్గుకు మళ్ళీ విలువ తగ్గిపోతుంది. నువ్వు పడుకునే పరుపు చీదరించుకోకముందే నీలో బద్ధకాన్ని వదిలేయి. మనం గతాన్ని మర్చిపోలేము, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని ఈ రెండు కూడా పాడు చేస్తుంది. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి, ఎందుకంటే బిజీగా ఉంటే వారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు కదా. పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. బరువైన బాధలు మోసిన వారి విలువైన భారం కాకూడదు. కంటికి కనిపించని దూరం మనిషికి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది, కంటికి కనిపించే దగ్గరగా ఉన్న మనసుకు దూరం అవుతుంది. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. గర్వం వినాశనానికి ముందు పోతుంది, అహంకారం పతనానికి ముందు పోతుంది. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. ఎవరికి నీవు సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు, నువ్వు ఎవరిని నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు, విజయమే నీ గురించి గర్జించి చెబుతుంది. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు, ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే ఆనందం, తీరాన్ని దాటితే విధ్వంసమే. వంకర మాటలు 100 మాట్లాడే బదులు
సూటిగా ఒక్క మాట మాట్లాడు చాలు. కాలాలు మారవచ్చు, కలలు మారవచ్చు, కానీ నీపైన మనసులో ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ మారదు. నేను నా గురించి ఆలోచించేది తక్కువ, నీ గురించి ఆరాటపడేది ఎక్కువ. ఎందుకంటే నాకు నీ మీద కంటే నీ మీద ఎక్కువ ప్రేమ. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. నేను నిన్నెప్పుడు తలుస్తూనే ఉంటాను. ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైన, స్నేహితులైన, బంధువైన, చివరికి వస్తువులైనా. నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడిన వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు. మనం మంచి వాళ్ళుగా జీవిస్తే చాలు. దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించవలసిన అవసరం లేదు. దూరం ఉంటే మర్చిపోతారు అనుకుంటారు చాలామంది, కానీ దూరం ఎక్కువైన కొద్దీ ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే దగ్గరతనం తెలుస్తుంది. మనసుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నీటితో రాయలేని వేదనలు, కాలం కలిసి రాక కాలరాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో. వాటిని బలవంతంగా సమాధి చేస్తాం మనం. సంపాదన తక్కువ ఉన్నా, కడుపు నిండా అన్నం, అందంగా లేకపోయినా ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు లేకపోయినా అర్థం చేసుకునే బంధాలు ఉంటే జీవితం హ్యాపీనే కదా. జ్ఞాపకం ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఏకాంతం వరం అవుతుంది. అదే జ్ఞాపకం దుఃఖం కలిగిస్తే ఒంటరితనం శాపం అవుతుంది. అరుదుగా పొందే అనుభవాలే జీవితానికి సరిపడా జ్ఞాపకాలు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనస్సు, ఆలోచనలు మాత్రమే. ఈ జన్మకి బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు కదా. బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు. కారుణ్యం, దయ, పరోపకారి భావన, త్యాగం, ఇదే మనిషికి నిజమైనవి. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులు ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు ఎవరికీ కనపడవు. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఒక ప్రదేశంలోనే ఉండదు, ఒక చోట నుంచి మరొక చోటికి పోతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ చేజారిపోనీయకు. విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడం అవుతుంది. కథలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.